నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఉంటేనే లోకానికి నీకు కూడా వెలుగు. లోకంలో ఉన్నాడాయన. ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. లోకంలోకి వెలుగొస్తుంది కానీ, తమ క్రియలు చెడ్డవై ఉండడం వలన మనుషులకు చీకటి చాలా ప్రేమపూర్వకంగా మారిపోతూ ఉంది. మొత్తము లోకం ఇప్పటికీ దేవుని ఎదుట దోషిగా తీర్చబడి శిక్షావిధికి గురై ఉంది. క్రీస్తును నమ్మని వారు తమ ప్రవర్తన చెడ్డదని చెప్పే తీర్పు కోసం దేవుని మహా తీర్పు దినం వరకు ఎదురు చూడనవసరం లేదు. మనము అంతరంగంలోనే కాదు, ఆశల్లోనే కాదు, ఆలోచనల్లోనే కాదు, క్రీస్తులో నమ్మకం వెలుగుపై ఉంచాలి. అందుకే వెలుగు ఈ లోకానికి నిన్ను గొప్పగా చూపిస్తుంది. క్రీస్తులో నమ్మకం అనేది చీకటికి బదులు మంచితనాన్ని, చీకటికి బదులు పవిత్రతను, చీకటికి బదులు సత్యాన్ని, చీకటికి బదులు నీతిని ఎన్నుకోవడమే. పవిత్రత కంటే పాపాన్ని, క్రీస్తు కంటే స్వార్థాన్ని కోరుకున్న మనుషులు ఎక్కువైపోయారు. ఈరోజు నువ్వు కూడా అలాంటి మనిషిలో ఒకడువేమో, అలాంటి మనస్తత్వాల్లో ఒకడువేమో, అలాంటి ఆలోచనల్లో ఒకడువేమో తెలుసుకో. ఆ దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, జాగ్రత్త అని.